ఎన్నికల్లో ఓటమి భయంతోనే బీసీ రిజర్వేషన్ సమస్యను అడ్డుపెట్టుకుని ఎన్నికలు వాయిదా వేయాలని కాంగ్రెస్ చూస్తోందని ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో హైదరాబాద్ ధర్నా చౌక్లో ఆర్ కృష్ణయ్య చేపట్టిన సత్యాగ్రహ దీక్షకు ఈటల సంఘీభావం పలికారు. 36 బీసీ సంఘాల ప్రతినిధులు, విద్యార్థి యువజన సంఘాల నేతలు కృష్ణయ్య దీక్షకు మద్దతు తెలిపారు. బీసీలకు రాజ్యాధికారం కట్టబెట్టే బాధ్యత బీజేపీ తప్పకుండా తీసుకుంటుందని ఆర్ కృష్ణయ్య అన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని పక్కదారి పట్టించేలా బీజేపీపై బురద జల్లి కాంగ్రెస్ సర్కార్ తప్పించుకోవాలని చూస్తోందని ఆరోపించారు. బీసీల ఆత్మగౌరవంతో చెలగాటమాడితే ప్రభుత్వం భరతం పట్టడం ఖాయమని ఈటల రాజేందర్ అన్నారు. ఢిల్లీలలో ధర్నాలు పెట్టి డ్రామాలు చేసి న్యాయ నిపుణుల పేరిట కమిటీల పేరిట ఏ కాలయాపన అయితే మీరు చేస్తా ఉన్నారో ఈ కాలయాపన అంతా కూడా ప్రజలంతా అర్థం చేసుకునేంత దద్దమ్మలు కాదు. నువ్వు చేసే డ్రామా ఈ మోసాన్ని ఎండగట్టాలని ఆర్ కృష్ణ గారు ఒకరోజు దీక్ష చేస్తా ఉన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి వాళ్ళని వీళ్ళని నిందించకుండా 42% రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ కల్పించి తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తారు. భవిష్యత్తులో బీసీలకు జనాభా ప్రకారం అన్ని రంగాలలో వాటా ఇవ్వడానికి సిద్ధపడే కులగణన, భవిష్యత్తులో చట్టసభల రిజర్వేషన్లు, కేంద్రంలో మంత్రిత్వ శాఖ, విద్యా ఉద్యోగాల్లో జనాభా ప్రకారం రిజర్వేషన్ల పెంపు లాంటి అనేకమైన ప్రతిపాదనలకు ప్రపోజల్ సిద్ధపడే కులగణనకు ముందుకొచ్చారు. కాబట్టి బీజేపీ మొత్తం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది. బుద్ధజల్లి తప్పించుకోకు, నీకు అనేక మార్గాలున్నాయి. 36 బీసీ సంఘాలు, అన్ని పార్టీలకు చెందిన నాయకులు వచ్చి పూర్తి మద్దతు ప్రకటించారు.